సో అంతరిక్షంలో సాంకేతిక కారణాల వల్ల దాదాపు 267 రోజుల పాటుగా సునీత విలియమ్స్ మరియు ఇతర వ్యోమగామి ఎవరైతే ఉన్నారో ఈరోజు ఉదయమే ఎర్లీ మార్నింగ్ ఒక సముద్రంలో వాళ్ళు ల్యాండ్ కావడం జరిగింది సురక్షితంగా. సో ఇది ప్రపంచంలో వందల కోట్ల మంది ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం. మిత్రులారా, సునీత విలియమ్స్ ఎందుకు ఇంత ఆసక్తి, మన భారతదేశంలో కూడా ఇంత ఆసక్తి ఎందుకు నెలకొన్నది అంటే, సునీత విలియమ్స్ వచ్చేసి మన భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తి. ఎందుకు అంటే సునీత విలియమ్స్ యొక్క తండ్రి గుజరాత్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, పాండ్య అనేటువంటి పేరు గలటువంటి వ్యక్తి, గుజరాత్ సంబంధించినటువంటి భారతీయ సంతతి గల వ్యక్తి. అదేవిధంగా వాళ్ళ తల్లి స్లోవేకియన్ అమెరికన్ సంబంధించినటువంటి వ్యక్తి. సో అందుకే భారతదేశం కూడా చాలా ఆసక్తికరంగా ఆమె సురక్షితంగా సేఫ్ ల్యాండ్ కావాలని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఆమె కోసం పూజలు పునస్కారాలు చేసినటువంటి మన భారతదేశంలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. మొత్తానికైతే ఆమె సురక్షితంగా ల్యాండ్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో మనం చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అయితే ఉంది. ముఖ్యంగా ముందుగా ఈరోజు ఆమె ఎట్లా ల్యాండ్ అయింది అనేటువంటి కోణంలో ఒకసారి మనం చూసినట్లయితే స్పేస్ ఎక్స్, ముఖ్యంగా ఎలన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ ద్వారా ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యోమగామి నౌక ఏదైతుందో అనుసంధానం చేసి ఇండియాకు తిరిగి రావడం జరిగింది. వస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. విజువల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతూ ఉంటుంది. ఒకసారి క్లియర్గా మీరు చూస్తే మీకు చాలా విషయాలు కూడా అర్థమవుతాయి. చూడండి, ఆమె సేఫ్గా ల్యాండ్ అయినటువంటి విషయంలో స్పేస్ ఎక్స్లో ఎలన్ మస్క్ పోస్ట్ చేయడం జరిగింది. ఇవాళ చూడండి ఒకసారి. యా, చూడండి. And splashdown, Crew 9 back on Earth. ఇది ప్రపంచం మొత్తం కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూసేటటువంటి ఒక భావోద్వేగ సన్నివేశాలుగా మనమైతే చెప్పొచ్చు. Copy splashdown. We see main chutes cut. నాసా స్పేస్ ఎక్స్ క్రూ 9 రిటర్న్ అంటూ చూస్తాను, బ్యాక్ ఆన్ ఎర్త్ అంటూ చూస్తాను. సో దీని తర్వాత ఏం జరిగింది అంటే ఈ వ్యోమగామ నౌకను తీసుకెళ్లి ఒక పడవలో ఏ విధంగా ల్యాండ్ చేసి పడవలో తీసుకుపోయి ఆ సునీత విలియమ్స్ రాక ఏ విధంగా జరిగిందో ఒక్కసారి మనం చాలా క్లియర్గా డీటెయిల్గా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మిత్రులారా, ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా వ్యోమగామ నౌకను ఒక పడవలోకి, ఆ పెద్ద నౌకలోకి తీసుకొచ్చేసి అక్కడ నుంచి సునీత విలియమ్స్ కావచ్చు లేకపోతే ఇతర వ్యోమగాములందరినీ కూడా సురక్షితంగా ఏ విధంగా తీసుకొస్తారో ఒకసారి మనం చూడాల్సిన సన్నివేశాలు చాలా భావోద్వేగ సన్నివేశం అని చెప్పొచ్చు. ఇది ప్రపంచం మొత్తం కూడా ఒక భావోద్వేగ సన్నివేశాలతోటి కూడుకున్నటువంటి సంఘటనగా మనం అయితే చెప్పొచ్చు. ఒకసారి దీని గురించి కూడా చాలా డీటెయిల్ గా మనం చూద్దాం ఒకసారి. యా, ఇక్కడ చూడండి ఏ విధంగా పైకి తీసుకొస్తున్నారో. పైకి తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆ వ్యోమగామకు సంబంధించినటువంటి వ్యోమగామి ఎవరైతే సునీత విలియమ్స్ తో పాటు మిగతా వాళ్ళు ఎవరైతున్నారో చూడండి ఇందులోకి వెళ్ళి తీసుకొస్తా ఉన్నారు. లోపల నుంచి ఏ విధంగా వ్యోమగాముల్ని సురక్షితంగా బయటికి తీసుకొస్తున్నటువంటి సన్నివేశాలు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఒకసారి. ఇది ప్రపంచం మొత్తం కూడా ఒక భావోద్వేగ చిత్రాలుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా కోట్లాది మంది ప్రజలు, దాదాపు 700 కోట్ల మంది ప్రజలు చాలా 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 ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక భావోద్వేగ సన్నివేశం అని చెప్పొచ్చు. ఇది ప్రపంచంలోనే నిజంగా ఇది ఒక స్పేస్ లో, ఒక అంతరిక్షంలో ఒక విజయవంతంగా ముగించినటువంటి పర్యటన మనం చెప్పొచ్చు. అందుకే ప్రజలందరూ కూడా దీని గురించి ఆసక్తిగా ఎదురుస్తున్నటువంటి సన్నివేశం మనం చూస్తా ఉన్నాం. చూడండి ఒకసారి వ్యోమగామి ఎవరైతే ఉన్నారో ఆ స్పేస్ నట్టు కూడా బయటకు వస్తా ఉన్నాడు. చూడండి ఏ విధంగా వస్తా ఉన్నాడో. ఇమీడియట్ గా అంటే వాళ్ళకు అంతరిక్షంలో దాదాపు 265 రోజుల పాటు ఉన్నారు కాబట్టి
వారికి బోన్స్లలో వీక్ అయిపోయినాయి, మొత్తం కంప్లీట్గా వాళ్ళ హెల్త్ పరంగా చాలా వీక్ అయిపోయారు. సో అందుకే ఇమీడియట్గా మెడికల్ టెస్ట్ల కోసం వాళ్ళను తీసుకొస్తున్నట్టు సంఘటన చూస్తా ఉన్నాం. వాళ్ళను తీసుకొచ్చేసి అంటే వాళ్ళు కనీసం నిలబడలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఒక అంతరిక్షంలో ఒక రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి, ఇక్కడ ఒక రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి, కాబట్టి చాలా తేడా ఉంటుంది. సో అందుకే వాళ్ళని ఇమీడియట్ గా హాస్పిటల్ కి మెడికల్ టెస్ట్ల కోసం డాక్టర్లు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా వారి కోసం రెడీగా ఉన్నారు. సో వాళ్ళని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ వస్తున్నట్టు వ్యోమగామి కూడా చూడండి ఒకసారి. ఇంకొక వ్యోమగామి కూడా వస్తా ఉన్నాడు. సో ఇంకొక వ్యోమగామి slid down the little ramp and placed into the mobility aid. Alexander Gorbunov is slid down the little ramp and placed into the mobility aid అంటూ చూస్తా ఉన్నాం. ఎంత అంటే ప్రపంచంలో అంటే వాళ్ళు ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మనం చెప్పొచ్చు ఆ వ్యోమగాములు ఎవరైతున్నారో. నెక్స్ట్ వస్తున్నది నాకు తెలిసి సునీత విలియమ్స్ అనుకుంటా. From the Dragon spacecraft. Tried to have the crew members that are located in the two inside the spacecraft. ఎస్, నెక్స్ట్ వస్తున్నటువంటి వ్యోమగామి భారతీయ సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది భారతదేశం గర్వించదగ్గ క్షణాలుగా మనమైతే చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె భారతీయ సంతతికి చెందినటువంటి వ్యోమగామి. ఈరోజు ఈ ప్రపంచంలోనే ఆమె గురించి, ఈ ప్రపంచంలోనే ఆమె క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించినట్టు క్షణాలు కనబడతా ఉన్నాయి. సో ఆమె దాదాపు 265 రోజుల పాటు అంతరిక్షంలోకి వెళ్ళి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆమె యొక్క ట్రిప్ అంటే ఆమె యొక్క పర్యటన అనేది చాలా చాలా డిలే కావడం జరిగింది. సో మొత్తానికైతే ఆమె వస్తున్నటువంటి విజయవంతంగా సజీవంగా తిరిగి వస్తున్నటువంటి ఒక భావోద్వేగ ఉద్విగ్నకరమైనటువంటి సన్నివేశాలు మనం చూస్తా ఉన్నాం స్క్రీన్ మీద. ఒకసారి చాలా క్లియర్ గా చూడండి. సునీత విలియమ్స్ భారతదేశం గర్వించదగ్గ వ్యోమగామి అని చెప్పొచ్చు, భారతదేశ ఆత్మ గౌరవ ప్రతీక అని చెప్పొచ్చు ఆమెని. సో ఆమె తిరిగి రావడం, గతంలో కూడా ఒక వ్యోమగామి, ఈరోజు భారతీయ సంతతి చెందినటువంటి వ్యోమగామి కూడా ఆమె కూడా తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఏ విధంగా ఆకాశంలోనే ఏ విధంగా మరణించిందో మనందరం కూడా చూసినాం. అప్పుడు భారతదేశం కావచ్చు, ప్రపంచం మొత్తం కూడా చాలా చూడండి సునీత విలియమ్స్ వస్తున్నటువంటి విజువల్స్ చూడండి ఒకసారి. నిజంగా ఇది ఒక భారతదేశం గర్వించగా ఆమె విజయవంతంగా పర్యటన ముగించుకొని వచ్చినటువంటి సందర్భంగా ఆమె ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అభివాదం తెలుపుతున్నటువంటి విషయం చూస్తా ఉన్నాం. ఆమె కనీసం నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇక్కడ వాతావరణ పరిస్థితులు కావచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అదే విధంగా అక్కడ ఆమెకు సంబంధించినటువంటి బోన్స్ అని కూడా వీక్ అయిపోయాయని చెప్పి అంటా ఉన్నారు. సో ఆమె వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఇది ఒక భావోద్వేగ విజయవంతంగా ముగించుకున్నటువంటి ఒక భావోద్వేగ సన్నివేశాలుగా మనమైతే చెప్పొచ్చు. సో సునీత విలియమ్స్ సజీవంగా తిరిగి రావడం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది కూడా ఈ వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావాలని చెప్పేసి కూడా ఈరోజు ఆ దేవుణ్ణి ప్రార్థించినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. సో ఒక భావోద్వేగకరమైనటువంటి సన్నివేశాలు మనం చూస్తా ఉన్నాం. సో సునీత విలియమ్స్ గురించి ప్రధానంగా ప్రపంచమంతా కూడా చర్చించుకుంటా ఉంటుంది. సో సునీత విలియమ్స్ గురించి మనం చాలా డీటెయిల్ గా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. మీకు చాలా క్లియర్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. సునీత విలియమ్స్ ఈమె భారతీయ సంతతికి చెందినటువంటి ఫాదర్ ఏమో గుజరాత్ సంబంధించినటువంటి వ్యక్తి, తర్వాత మదర్ వచ్చేసి ఆమె స్లోవేకియన్ సంబంధించిన అమెరికన్ సంబంధించిన వ్యక్తిగా మనకు తెలుస్తూ ఉంది. సో అందుకే ఆమెకు భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తింపు అయితే ఉంది. ఆమె వెళ్ళేటప్పుడు కూడా సమోసాలు తీసుకెళ్ళింది. ఆమె భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాబట్టి సమోసాలు కూడా తీసుకెళ్ళి మన భారతదేశ కల్చర్ని కూడా స్పేస్లో ఆమె చూపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాదాపు ఆమె
ఆమె ఎడ్యుకేషన్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆమె ముందుగా ఒక నౌకాయానంలో పనిచేసిన వ్యక్తి, తర్వాత 1998లో ఆమె ఒక వ్యోమగామిగా ట్రైనింగ్ తీసుకొని మొత్తానికైతే నాసాలో జాయిన్ కావడం జరిగింది. సో తర్వాత దాదాపు 3 సార్లు ఆమె అంతరిక్ష పర్యటన చేయడం జరిగింది. దాదాపు 3 times అంతరిక్ష పర్యటన చేయడం జరిగింది. గతంలో 302 రోజులు ఉండడం జరిగింది. ప్రస్తుతం 267 రోజులు, 68 రోజులు, మొత్తానికి 322 అనుకుంటుంది. సో మొత్తానికైతే దాదాపు 600 రోజులకు పైగా ఆమె స్పేస్లో గడిపినటువంటి వ్యోమగామిగా ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. సో చాలా చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా కొంత మనం డీటెయిల్గా మాట్లాడాలంటే స్పేస్లో మనకు గ్రాక్ అనేటువంటి ఒక యాప్ ఉంది, ఒక ఆప్షన్ ఉంది. అదేంటి అంటే ChatGPT లాంటిదే. సో దీనిలో చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. చాలామంది కూడా ఈ ట్విట్టర్లో, ఇది ఎక్స్లో, ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి ఎక్స్ అనేటువంటి ప్లాట్ఫామ్లో ChatGPT లాంటి ఆప్షన్ కూడా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనం కొన్ని సెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో గ్రాక్స్లో ఇప్పుడు ప్రధానంగా దీని గురించి ఎక్కువ చర్చిస్తాను కాబట్టి మీకు గ్రాక్స్లోనే ఆమె గురించి డీటెయిల్స్ చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సునీత విలియమ్స్ గురించి సమాచారం అని మన తెలుగులో కూడా మీకు చాలామంది కూడా ఎందుకు చెప్తా ఉన్నా అంటే చాలామంది కూడా వాడండి, మీకు మంచి యూస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ సమాచారం కావాలి అని నేను కొడతా ఉన్నాను. ఒకసారి కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఒకసారి సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత ఆమె గురించి తెలుగులో ఎట్లా వస్తుందో చూడండి, చాలా చాలా విచిత్రంగా చూడండి. సునీత విలియమ్స్ ఒక అమెరికన్ గగనయాత్రి. ఆమె భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందింది. ఆమె గురించి తాజా సమాచారం మరి కొన్ని ముఖ్య వివరాలు ఇక్కడ ఉన్నాయి. సునీత విలియమ్స్ సెప్టెంబర్ 19, 1965 ఓహాయోలోని యూక్లిడ్లో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా భారతదేశంలో గుజరాత్ చెందినటువంటి వ్యక్తి, తల్లి బోనీ పాండ్యా స్లోవేకియన్ అమెరికన్. అందుకే ఆమె భారతీయ మూలాలతో ప్రసిద్ధి చెందింది. ఆమె అమెరికన్ నేవీలో ఆఫీసర్గా పనిచేసిన తర్వాత 1998లో నాసా ద్వారా గగన యాత్రి అంటే వ్యోమగామిగా ఎంపికైంది. సునీత విలియమ్స్ స్పేస్ మిషన్లో స్పేస్ మిషన్లో పాల్గొన్నారు. అంటే 3 స్పేస్ మిషన్లో ఆమె పాల్గొన్నారు. దానిలో ఎక్స్పెడిషన్ 14/15 2006, 2007లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSలో దాదాపు 195 రోజులు గడిపారు. ఆ సమయంలో ఆమె స్పేస్ వాక్లలో 50 గంటలకు పైగా గడిపి మహిళల్లో రికార్డు సృష్టించారు అంటూ చూస్తున్నాం. 2006-7లోనే 195 రోజుల పాటు ఆమె స్పేస్ లో గడిపింది. దానిలో 50 గంటలకు పైగా ఆమె స్పేస్ వాక్ కూడా చేసి రికార్డు సృష్టించిన ఘనత ఈరోజు సునీత విలియమ్స్ కుందని చెప్పేసి తెలుస్తోంది. ఎక్స్పెడిషన్ 32/33 2012 ఈ మిషన్ లో ఆమె ISS కమాండర్ గా పనిచేశారు. ఇది ఒక మహిళకు అరుదైనటువంటి గౌరవం. అదేవిధంగా రీసెంట్ గా లాస్ట్ ఇయర్ బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ అంటూ చూస్తాను 2024-25 2024లో బోయింగ్ స్టార్ లైనర్ లోకి ISS లోకి వెళ్ళారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి ఆమె వెళ్ళడం జరిగింది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఆమె భూమికి తిరిగి రావడం ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం సునీత మరియు ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ మార్చి 18, 2025 భూమికి తిరిగి వచ్చారు. అంటే నిన్నటితోటి ఈ మిషన్ పూర్తయింది. సునీత విలియమ్స్ మొత్తం 9 స్పేస్ వాకులు చేశారు. 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ లో గడిపారు. ఇది మహిళల్లో అత్యధిక అంటే స్పేస్ లో గడిపారంటే లోపల ఆ వ్యోమగామి ఏదైతే వ్యోమ నౌక అవుతుందో దానిలో ఉంటూనే కొద్దిసేపు బయటికి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితుల పైన రీసెర్చ్ చేసి మళ్ళీ లోపల వెళ్ళాడు. ఇలా దాదాపు మిషన్లో ఉంటూనే 62 గంటల పాటు ఆమె బయట స్పేస్లో గడిపింది అని చెప్పేసి చెప్తాను. స్పేస్ స్టేషన్ నిర్వహణ వంటి పనులు చేశారు. ఈ తాజా మిషన్లో ఆమె దాదాపు 9 నెలల పాటు అంటే 240 రోజుల పైగా ISSలో ఉన్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలో సునీత మైకేల్ విలియమ్స్ వివాహం చేసుకున్నారు. ఆమెకు భారతదేశంతో ప్రగాఢమైనటువంటి అనుబంధం ఉంది. గుజరాత్లోని తన పూర్వీకుల గ్రామాన్ని కూడా సందర్శించారు. ఆమె సాహసం, శాస్త్రీయ ఆసక్తి భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తాయి. మీకు ఈమె గురించి మరింత వివరాలు కావాలంటే దయచేసి నిర్దిష్టంగా అడగండి అంటూ చెప్తాను. అంటే ఇంకా కూడా అడగొచ్చు. మనం ఏమడుగుదాం ఒకసారి సునీత విలియమ్స్ రీసెంట్ స్పేస్ గురించి చెప్పమని అడుగుతాం. సునీత రీసెంట్గా అంటే ఇటీవల చూడండి, నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నా ఒక్కసారి చూడండి. ఎందుకు ఆలస్యమైంది, ఇటీవల స్పేస్లో ఎందుకు ఆలస్యమైంది అంటే ఒకసారి చూద్దాం. చూడండి, సునీత విలియమ్స్ ఇటీవల స్పేస్లో ఎందుకు ఆలస్యమైంది అనే విషయం బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక సమస్యల వల్ల జరిగింది. దీని గురించి సరళంగా వివరిస్తాను. సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి బయలుదేరారు. ఇది స్టార్ లైనర్ యొక్క మొదటి మానవ సహిత పరీక్షా విమానం అంటే క్రూ ఫ్లైట్ టెస్ట్ అని. దీని ఉద్దేశం కేవలం 8 రోజుల పాటు ISSలో ఉండి తిరిగి భూమికి చేరడం. కానీ
వారు ISS కి చేరిన తర్వాత స్టార్ లైనర్లో కొన్ని సమస్యలు గుర్తించారు. హీలియం లీక్లు, స్పేస్ క్రాఫ్ట్ లోని థ్రస్టర్లను నియంత్రించే హీలియం గ్యాస్ లీక్ అయింది. ఈ థ్రస్టర్లు అవసరమైనప్పుడు స్పేస్ క్రాఫ్ట్ ను కదిలించడానికి ఉపయోగపడతాయి. థ్రస్టర్ ఫెయిల్యూర్, కొన్ని థ్రస్టర్లు పనిచేయలేదు. ఇది భూమికి తిరిగి రావడానికి సురక్షితమైన ల్యాండింగ్ సందేహాస్పదంగా మార్చింది. అదేవిధంగా సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ సమస్యలు, స్టార్ లైనర్ యొక్క సిస్టంలో అదనపు సాంకేతిక లోపాలు ఉన్నాయని నాసా మరియు బోయింగ్ గుర్తించాయి. ఈ సమస్యలలో అంటే 3 సమస్యలు, ఒకటి హీలియం లీకులు, అదేవిధంగా థ్రస్టర్ ఫెయిల్యూర్స్, సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ సమస్యలు. అయితే గతంలో కూడా ఇలాంటి సాంకేతిక సమస్యల వస్తున్నటువంటి క్రమంలో మధ్యలోనే చనిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం కూడా. సో ప్రస్తుతం ఈ 3 సాంకేతిక సమస్యలు ఉన్నాయి కాబట్టి 8 రోజుల పర్యటన అనేది దాదాపు 265 రోజుల పాటుగా జరిగింది. ఈ సమస్య వల్ల స్టార్ లైనర్ తో సునీత మరియు బుష్ ను వెంటనే తిరిగి పంపడం సురక్షితం కాదని నాసా నిర్ణయించింది. బదులుగా వారు ISS లోనే ఉండి అక్కడ ఇప్పటికే ఉన్నటువంటి ఎక్స్పెడిషన్ టీమ్ తో కలిసి పనిచేశారు. స్టార్ లైనర్ ను గత సంవత్సరం సెప్టెంబర్లో మానవరహితంగా భూమికి తిరిగి పంపారు. అది విజయవంతంగా ల్యాండ్ అయింది. సునీత మరియు బుష్ తిరిగి భూమికి చేర్చడానికి నాసా వారిని స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఎక్స్పెడిషన్ 71, 72 మిషన్ లో భాగంగా పంపింది. వారు మార్చి 18, 2025 ఫ్లోరిడా సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఈ ఆలస్యం వల్ల దాదాపు 9 నెలల పాటు అంటే 240 రోజుల పైగా స్పేస్ లో గడిపారు. ఇది అనుకున్న 8 రోజుల కంటే చాలా ఎక్కువ. సంక్షిప్తంగా స్టార్ లైన్ సాంకేతిక లోపాలు మరియు వారి భద్రత గురించి తీసుకునే జాగ్రత్తలే ఈ ఆలస్యానికి కారణం అంటూ చూస్తాను. అంటే వారు సురక్షితంగా భూమి మీదకి రావడానికి 8 రోజుల పర్యటన అనేది దాదాపు 240 రోజులకు పైగా గడిపారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇది సునీత విలియమ్స్ కు సంబంధించినటువంటి విషయం మిత్రులారా. నిజంగా ఇది ప్రపంచం మొత్తం కూడా ఒక భావోద్వేగ విజయవంత సన్నివేశంగా మనమైతే చెప్పొచ్చు. సునీత విలియమ్స్ కు ఈరోజు సాదర స్వాగతం పలుకుతా ఉంది ఈ ప్రపంచం అంతా కూడా. వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాలు, వారు భూమి మీదకి తిరిగి రావడం, ఇవన్నీ కూడా నిజంగా ఒక అద్భుతమైన క్షణాలుగా మనమైతే చెప్పొచ్చు మిత్రులారా. సో ఇది సునీత విలియమ్స్ సంబంధించినటువంటి విషయం మిత్రులారా.